వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు, నేను సంపద సృష్టిస్తా అని. సరే, సంపద సృష్టి అంటే ఆయన రకరకాల ఇవి చెప్తారు, ఇవి పరిశ్రమలు తీసుకొస్తా, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తా అని. ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్లో నేనే అక్కడ హైటెక్ సిటీ దగ్గర భూములు కొనమని చెప్పా, ఇప్పుడు బోల్డ్ రేట్లు అయ్యాయి. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా నేనే చెప్పా. ఇప్పుడు అమరావతిలో కూడా రైతులకు నేనే చెప్పాను, మీ భూముల రేట్లు పెరుగుతాయి అది అని చెప్పేసి ఇక్కడ కొనుక్కున్నారు, అది ఇదని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాడుతూ ఉంటారు. సంపద సృష్టి ఎంతసేపు అదే ఆయనకి. ఒక వ్యవసాయాన్ని గట్టెక్కిద్దాం, లేకపోతే ఇంకా రకరకాల చేతి వృత్తులు వాళ్ళంతా ఉంటారు, అసలు అవేం పట్టవు ఆయనకి. ఇంకా మిగతా ఏ విషయాలు పట్టవు, కానీ సంపద సృష్టి అనేటువంటిది ఒక ఇది పట్టుకున్నారు. మరి జనాలకు కూడా ఈ మధ్యన అడ్డంగా అంటే అడ్డదారులు ఈజీ మనీ కోసం జనాలు కూడా ఎగబడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కొంతమంది అట్రాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆయనకు పదే పదే అవకాశాలు కూడా దక్కుతున్నట్టున్నాయి. సరే, అది పక్కన పెడితే అసలు నీటిలో కూడా సంపద సృష్టిస్తా అని చెప్పేసి ఇప్పుడు కొత్త వాదన తలకెత్తుకున్నారు. ఆయన ఏంటంటే, ఇప్పుడు నీరు కూడా సంపదే, ఆ నీటి సంపదను కూడా మనం సృష్టించాలి, ఆ నీటిని కూడా మనం ఇది చేసుకోవాలి. సరే, నీరుని జాగ్రత్తగా వినియోగించుకోవాలి, నీటిని ఒడిసిపట్టుకోవాలి, ప్రతి బొట్టిని అనేటువంటిది అందరూ చెప్పేదే. కానీ మరి ఆ నీటి సంపద సృష్టిస్తానంటారు. మరి ఈయన దానికోసం తీసుకున్నటువంటి చర్యలు అయితే ఏమీ కనపడవు. తాగునీటి కోసం ఆయన ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. జలయజ్ఞం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలే నేటికి కూడా దిక్కయ్యాయి. ఇక మన పోలవరం కానీ ఇక రకరకాల ఇవన్నీ కూడా చూసుకుంటే నీటి ప్రాజెక్టులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అవి తీసుకోవడం జరిగింది. అయితే మరి ఈయన మాత్రం సరే, ఈయనకేంటంటే ప్రతిదాన్ని క్లెయిమ్ చేసుకోవడం, ప్రతిదీ ఆయనే సృష్టించా అని చెప్పుకోవడం అలవాటు. కాబట్టి ఇప్పుడు కొత్తగా నీటి సంపదను కూడా నేనే సృష్టిస్తా అంటున్నారు. రానున్న గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాగ్రత్తకి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈయన ఇక్కడ మన యాకిడి అంటే అనంతపురంలో యాడికిలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారనమాట. ఇవన్నీ కూడా ఉపన్యాసాలు, మన సభలు వీటికే పరిమితం అవుతూ ఉంటాయి. ఇది గోదావరి పోలవరాన్ని జాతికి అంకితం చేసేస్తారట. అసలు దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? పోలవరం అంటే డ్యామ్ కట్టడమా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మోసం చేస్తారు అనేటువంటిది సందర్భంగా జరుగుతుంది చర్చ. ఎందుకనంటే పోలవరం అనేటువంటి డ్యామ్ కట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అది రీహాబిలిటేషన్. అక్కడ ఏ ముంపు గ్రామాలు అయితే ఉన్నాయో ఆ ముంపు గ్రామాలన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా పునరావాసం కల్పించి, వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి, వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోయి ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళకి పరిహారాలు ఇచ్చి, అవన్నీ పెద్ద ప్యాకేజ్. అది దాదాపు ఒక 50-60 వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎస్టిమేషన్ అంత అయినట్టుంది. దగ్గరగా ఎస్కలేట్ అయిపోయి మొత్తం డయాఫ్రమ్ వాళ్ళు అవి ఇవి మొత్తం తాత్సారం చేస్తూ వస్తున్నారు కదా. ఇప్పుడు దగ్గర 50-60 వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అయినట్టుంది పోలవరం ప్రాజెక్టు మొత్తం. దీంట్లో సింహభాగం అంటే దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు పైగా ఆ పునరావాసం ప్యాకేజ్ ఉంటుంది. అది ఇవ్వకుండా అది ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. పుష్కరాలకు ముందు నేను పోలవరం జాతికి అంకితం ఇచ్చేస్తానంటే ఉత్తి డ్యామ్ కట్టేసి జాతికి అంకితం ఇస్తే ఏంటి ఉపయోగం దానివల్ల? ఏదో నాడా ఇచ్చినట్టు ఉంటుంది, గుర్రం లేకుండా నాడా ఇచ్చి ఏం చేసుకుంటాడు? అలా ఉంటుందన్నమాట. నీరు నిలపాలంటే డ్యామ్లో ప్రాజెక్టులో నీరు మన స్టోర్ చేయాలి అని అంటే ముందు వాళ్ళకి పునరావాసం ప్యాకేజ్ ఇచ్చి అవన్నీ క్లియర్ చేయాలి. అప్పటిదాకా అసలు ఏమీ నీరు నింపడానికి లేదు. పోనీ 45 మీటర్లు ఇంకోటో ఎత్తు తగ్గించారా పెంచారా ఇవన్నీ పక్కన పెట్టినా కూడా అసలు నీరు నిల్వ చేయాలి అంటే ముందు ఆ పునరావాసం ప్యాకేజ్ వాళ్ళ దగ్గర 30-40 వేల కోట్ల రూపాయలు అదే ఉంటుంది. అంతేగాని ఓన్లీ డ్యామ్ కట్టేసి ఇన్ని క్యూబిక్ సెంటీమీటర్లు గిన్నిస్ రికార్డు సిమెంట్ పోసాను, కాంక్రీట్ పోసాను అంటే డ్యామ్ పనులు పెద్ద కాంపోనెంట్ కాదు. ఇట్స్ వెరీ స్మాల్ కాంపోనెంట్. మన పోలవరం డ్యామ్ అనేటువంటి మెయిన్ ఇదే. సో అదొకటి. ఇక్కడ 21 నెలల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించామని చెప్పేసి అన్నారు. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించడం అనేది దాంట్లోనే 100 అవకతవకలు చేసి అది కూలిపోవడానికి కారణం అయ్యారు. డయాఫ్రమ్ వాల్ ఇదైపోవడానికి, డ్యామేజ్ అయిపోవడానికి. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా యాడికిలో
నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే యాప్ను కూడా ప్రారంభించారట. ఇది అసలు ఏంటో, ఇది చిత్ర విచిత్రం. ఈ యాప్లు ఏంటో పాపం వాళ్ళ రైతులుగా ఈ యాప్ల గురించి ఏం తెలుస్తాయండి. ఇదేంటి టెక్నాలజీ మ్యానియా అనమాట. మ్యానియానా క్రేజ్ అనాల దాన్ని, ఏమైనా అర్థం పర్థం ఉందా? యాప్లన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఇప్పటికి ఇంకా 108కి వాటికి ఫోన్ చేయడమే తెలియదు చాలా మందికి, ఎలా చేయాలో. ఇది మన అంబులెన్స్లకు ఫోన్ చేయడం కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళు యాప్లు ఏం వాడతారండి. ఇవాళకి కూడా అసలు చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లే లేవు, రైతుల దగ్గర వాళ్ళ దగ్గర. ఏంటో అసలు మొత్తం రియాలిటీకి. అందుకే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా, రియాలిటీకి ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పాలన అని. కరెక్ట్, వాస్తవం. గోదావరి నుంచి 200 టీఎంసీలు నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు తీసుకెళ్లాలి అనేది నా ఆలోచన. ఈయన ఇంకా అప్పుడే ఇది రాజకీయం జీవితం ఎండుకు వచ్చేసింది. ఓ పక్క ఇంకా ఆలోచన అంట. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, దాంట్లో దగ్గర 20 సంవత్సరాల పైన ముఖ్యమంత్రి. శ్రీకాకుళంలో నీరు అధికమైతే అనంతపురం రావాలి, వంశధార నాగావళి గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానం చేస్తే ఇది సాధ్యమే. నా జీవితాశయం కూడా అదే. ఇంకెప్పుడు జీవితాశయం అండి బాబు. మీరు ఇంకొక ఎలక్షన్ ఉంటారేమో. అదే యాక్టివ్గా రాజకీయాల్లో, వేరే ఉద్దేశం కాదు. కృష్ణా నుంచి 1500 టీఎంసీలు నీరు సముద్రంలోకి వెళుతోంది. అందులోంచి కనీసం 200-300 టీఎంసీలను రాయలసీమకు తరలించి అన్ని జలాశయాలను నింపుకోగలిగితే సంవత్సరం వర్షాలు కురవకపోయినా కూడా ఇబ్బంది ఉండదు. ఈ ఏడాది ఖరీఫ్ రబీ ముగిసిన తర్వాత కూడా జలాశయాల్లో 65% నీరు ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం ముందు చూపు. ఈ ఏడాది శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లాకు 74 టీఎంసీల నీటిని తీసుకొచ్చాం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. నా జీవితాశయం అన్ని ఫ్యూచర్లో. అసలు చెప్పడానికి కూడా ఆయనకి నిజంగా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, చాలా గ్రేట్ అది. అక్కడేమో ఎత్తిపోతల, అసలు ఎందుకు ఏంటి ఎత్తిపోతల వల్ల ఉపయోగం ఏంటి అన్నారు. అదే అప్పుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అన్నట్టు ఎత్తిపోతలు కూడా ఎందుకు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాపం దాన్ని అనుమతుల సంగతి తర్వాత చూసుకున్న ముందు అవే వస్తాయి ఆటోమేటిక్గా అని చెప్పేసి. పోలవరం కూడా అండి, రాజశేఖర రెడ్డి గారు అనుమతులు అవి తర్వాత చూద్దామని ముందు ఆయన కుడికాల ఎడంకాల పనులు ఇవన్నీ పూర్తి చేసి ఆ రోజుల్లో మరి చేశారు కాబట్టే అప్పుడు చాలా తక్కువలో అయింది అది. లేదా ఈవేళ భూసేకరణ అంటే ఎంత అయ్యేది? ఇప్పుడు అమరావతికే 2వ విడత భూసేకరణ భూమి ఇవ్వమంటున్నారు. ఇవన్నీ ప్రాక్టికాలిటీ. అసలు ఎంతసేపు మరి ఆ మాటలతో మరి ఎలా పడిపోతారో జనం అర్థమే కదా. అసలు భవిష్యత్ అవసరాల కోసం డబ్బుల్ని బ్యాంకులో ఎలా దాస్తామో, నీటిని కూడా భూగర్భం జలాశయాల్లో దాచుకోవాలి. నీటిని నిల్వ చేసుకుంటే అదే సంపద సృష్టిస్తుంది. ఇది నీటి సంపద కూడా ఈయనే సృష్టిస్తారు. నీటి భద్రత కోసం అన్నమయ్య జిల్లాలో జలధార ద్వారా పెద్ద ప్రయోగం చేశాం. వాగులను అనుసంధానం చేసి చెరువుల్ని నింపడం ద్వారా ఒకే సంవత్సరంలో భూగర్భ జలాలు 8 మీటర్లు పెరిగాయి. జిల్లా కలెక్టర్ బాగా పనిచేశారు. 21,000 బోర్లు బావుల్లోకి జలం వచ్చింది. 30-40% విద్యుత్ వినియోగం తగ్గింది. ఇంకంటే ఇవన్నీ చెప్పుకొచ్చారు. 1997లో సాగునీటి సంఘాలను తీసుకొచ్చి రైతులను భాగస్వామ్యం చేశాం. ఇప్పుడు నీటి సంరక్షణ కోసం 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అని. సరే, ఈ మావిగన్ గురించి పాపం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ మావిగన్ ఫోబియా ఒకటి పట్టుకుంది ఆయనకి. చాలా పెద్ద నినాదం ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా సైలెంట్గా అది పెద్ద వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోతుంది మావిగన్ ఇప్పుడు. సో దాని తాలూకు ఎక్కడ పడితే అక్కడ దాన్ని కూడా పాపం డైల్యూట్ చేయాలని మీరు సాయశక్తిలా ప్రయత్నిస్తారు. సో ఇదనమాట, నీటిలో కూడా సంపద సృష్టిస్తా అనేటువంటి ఒక కొత్త నినాదం మళ్ళీ రోజుకి ఇలాంటివి ఒకటి ఆణిముత్యం దొరుకుతుంటుంది, మనం ఏరుకోవాలి. థ్యాంక్ యూ.